అరికాలు మీద గెడ్డలు రావటం అంటే ఏంటి? దాని గురించి ఇవాళ చెప్తానండి. సో, చాలామంది ఏం చెప్తారంటే, అరికాలు మీద గెడ్డలొస్తున్నాయి. బాగా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తారు. వాటిల్నే ఆనలు అంటారు. ఇంగ్లీష్‌లో అయితే కార్న్ అంటారు. అది ఎందుకొస్తుంది అంటే, అరికాల్లో మీకేమన్నా ముల్లు గుచ్చుకుందనుకోండి. ముల్లు గుచ్చుకున్న తర్వాత అది తీసేసిన తర్వాత లోపల కొంచెం రెసిడ్యూ అనేది ఉండిపోతుంది. మట్టి గాని, లేకపోతే ముల్లుకు సంబంధించిన ఏదైనా మెటీరియల్ లోపల ఉండిపోవటం వల్ల, దాని సరౌండింగ్ ఒక గూడులా కట్టుకొని అదొక గెడ్డలా ఫార్మ్ అవుతుంది. దాన్నే ఆన అంటారు లేదా కార్న్ అంటాం. సో, అది దానివల్ల నొప్పి రావటం ఎప్పుడు మొదలవుతుందంటే, మీరు బేర్ ఫుట్ మీద నడుస్తున్నప్పుడు గానీ, లేదా మీ కింద సోల్ అంటే ఏదైనా చెప్పుల సోల్స్ ఉంటాయా, అవి గట్టిగా ఉన్నాయనుకోండి, దాని మీద ప్రెషర్ పడి లోపల మీకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీనికి ఏం చేస్తాము అంటే, బయట నార్మల్ మెడికల్ షాప్స్‌లో దొరికే కార్న్ క్యాప్స్ అని ఉంటాయి. అవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, దానిలో ఉన్న మెడికేషన్ మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి, అది మెత్తబడి బయటికి వస్తుంది. అప్పుడు అది కట్ చేసి తీయటం లాంటివి చేయొచ్చు. కొంతమందికేంటంటే ఇవి పనిచేయవు. అప్పుడు డైరెక్ట్‌గా దాన్ని కట్ చేసి తీసి దాన్ని ఓపెన్‌గా వదిలేస్తాం. అయితే ఇవి ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ వస్తాయా? రావా? అంటే మీకు నార్మల్‌గా అంతకుముందు ఎందుకొచ్చింది అనే దానికి రీజన్ ఏంటంటే ముల్లు గుచ్చుకోవడం వల్ల అనుకోండి. అప్పుడు ఆ ముల్లులో ఉన్న ఈ టిష్యూ లోపల ఉన్నట్టే మీకు ఒకసారి కార్న్ తీసేసిన తర్వాత కూడా బయట నడుస్తున్నప్పుడు మళ్ళీ మట్టి దానిలోకి వెళ్ళి అక్కడ లాడ్జ్ అయ్యి మళ్ళీ కార్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరేం చేయాలి అంటే ఒక్కసారి కార్న్ తీయించుకున్న తర్వాత ఆ ఏరియాని జాగ్రత్తగా హీల్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో కార్న్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది మీరు వేసుకునే ఫుట్‌వేర్ అవి కనుక గట్టిగా ఉండి ఒక సర్టెన్ ఏరియాలో రాపిడి తగులుతుందనుకోండి అక్కడ కార్న్ డెవలప్ అవుతుంది. సో, వీటికి పరిష్కారం ఏంటంటే ఫుట్‌వేర్ అనేవి మెత్తటివి వేసుకోవడం. సో, వీటిల వల్ల కార్న్ అనేది ఒకసారి వచ్చినా గానీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఫర్దర్‌గా రాకుండా అవాయిడ్ చేయొచ్చు.